హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వారికి ఈ రోజైతే టిఫిన్ దోశలు వేసిచ్చాను, ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను. ఈ రోజైతే కర్రీ ఏం చేయలేదు. గోంగూర నూనె కూర ఉంటుంది కదా ఎప్పుడు ఇంట్లో, అదైతే బాక్స్ లకు పెట్టేశాను. కొంచెం స్టమక్ పెయిన్ ఉందని చెప్పేసి ఇంకా ఎక్కువ వంట అయితే ఏమీ చేయలేదన్నమాట. తర్వాత మోక్షిత్ ఇంకా నాతో పాటే లేచాడు. ఇంకా మా వారు ఆఫీస్ కి వెళ్ళిపోయాక మోక్షిత్ కి బ్రష్ చేపించేశాను. తర్వాత ఇంకా టిఫిన్ ఏం చేయన్నానా అని అడిగితే, అంటే ఇడ్లీ వేయనా దోశ వేయనా అని అడిగితే ఇడ్లీ వేయమని చెప్పాడు. నాకు తెలుసు వాడిని టిఫిన్ ఏం చేయన్నానా అని అడిగితే ఇడ్లీ వేయమనే చెప్తాడు. అందుకోసం మార్నింగ్ లేచిన వెంటనే దోశ పిండితో పాటు ఇడ్లీ పిండి కూడా బయట పెట్టాను. మా వారైతే ఇడ్లీ ఎక్కువగా తినరని చెప్పాను కదా, ఇంకా ఇట్లా రెండు పిండిలు వేసినప్పుడు అయితే ఎప్పుడైనా దోశలు ఎక్కువగా వేసిస్తాను మా వారికి. ఇంకా మోక్షిత్ నేనైతే ఇడ్లీ వేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మాత్రమే, టైం ఎప్పుడు ఉండదులేండి. ఎక్కువగా ఇడ్లీనే వేసి పెడుతూ ఉంటాను. ఇంకా ఇడ్లీ ప్లేట్ లో ఇడ్లీ అయితే వేసేసుకొని ఇడ్లీ కుక్కర్ లో అయితే పెట్టేశాను. ఇంకా 2 ప్లేట్స్ అయితే వేసాను. ఇంకా ఇడ్లీ అయ్యేలోపు మోక్షిత్ బాబుకి ఇంకో స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ పాలు అయ్యేలోపు అయితే నేను ఇల్లు చేసుకున్నాను. ఇడ్లీ అవ్వగానే నేను మోక్షిత్ కి ఇడ్లీ తినిపిస్తూ నేను కూడా టిఫిన్ అయితే చేశాను. చట్నీ అయితే ఏం చేయలేదండి, నైట్ చేసిన చట్నీ అయితే ఉంది. ఇంకా నైట్ కూడా దోశలే వేసాను అనమాట. అప్పుడు పల్లి చట్నీ చేశాను. ఆ పల్లి చట్నీతో ఇప్పుడైతే ఇడ్లీ తింటున్నాం అనమాట. ఈ పూటకి తింటే ఆ చట్నీ కూడా అయిపోతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ నైట్ ఏమైనా ఇడ్లీ గాని దోశలు గాని వేస్తే చట్నీ ఫ్రెష్ గా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా టిఫిన్ తినేసాక నేను మోక్షిత్ కూడా ఫ్రెష్ అయిపోయాము. మా వారైతే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చారు. ఇప్పుడైతే ఇంకా డిమార్ట్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. కొన్ని సరుకులు అయితే అయిపోయాయి, అవన్నీ తీసుకోవడానికి అయితే డిమార్ట్ వెళ్తున్నాం. డిమార్ట్ కు వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా కొంచెం ఫుల్ గా పబ్లిక్ అయితే ఉన్నారనమాట. స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అక్కడ బుక్స్ అయితే చాలా ఎక్కువగా పెట్టారు సేల్ కి. ఆఫర్స్ కూడా బాగా ఉన్నాయి. అందుకోసం కొంచెం పబ్లిక్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదు ఆ పబ్లిక్ రష్ తో. డిమార్ట్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు అనమాట. ఇంకా డిమార్ట్ నుంచి మేము తీసుకొచ్చినవి అయితే చూపిస్తున్నాను. 2 ఫైల్స్ వచ్చేసి ఒకటి 150, ఒకటి 200 రూపీస్ అనమాట. ఎప్పటి నుంచో సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి ఫైల్స్ కావాలని చూస్తూ ఉన్నారు మా హస్బెండ్. ఇప్పటికైతే దొరికాయి. ఇంకా మెయిన్ బిల్స్ అలాంటివి కూడా పెట్టుకోవడానికి అని చెప్పేసి 2 ఫైల్స్ అయితే తీసుకున్నారు. ఇంకా మోక్షిత్ కోసం అయితే డాట్ టు డాట్ బుక్ ఒకటి, కలరింగ్ బుక్స్ అయితే 2 తీసుకున్నాను, స్మాల్ సైజ్ వి. ఈచ్ బుక్ వచ్చేసి 15 రూపీస్. తర్వాత ఒక 4 బుక్స్ అయితే షార్ట్ బుక్స్ తీసుకున్నాను. తర్వాత ఇంకా లాంగ్ బుక్స్ అయితే 2 తీసుకున్నాను. మోక్షిత్ బాబు అందరూ పిల్లలు పెన్సిల్ బాక్సులు లంచ్ బాక్సులు చూసుకొని తీసుకుంటుంటే ఇంకా వాడు కూడా ఏడుస్తున్నాడు అని చెప్పేసి వాడికి కూడా 2 బాక్సులు అయితే తీసుకున్నాము. ఒకటి 45 రూపీస్, ఒకటి 35 రూపీస్ అనమాట. ఒకటి లంచ్ బాక్స్ కూడా కాదు, అది చిన్న స్నాక్స్ బాక్స్ అనుకోవచ్చు. 2 అయితే స్పైడర్ మ్యాన్ స్టిక్కర్ వచ్చిందనమాట బాక్స్ కి. ఇంకా 2 అవే కావాలన్నాడు, అవైతే తీసుకున్నాము. తర్వాత పన్నీర్ తీసుకున్నాము. పరాటాస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇంకా నేను నూడిల్స్ అయితే ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పాన్స్ పౌడరు, మెడిమిక్స్ సోప్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాము. మీల్ మేకర్ చిన్నగా ఉన్నాయి అన్నమాట అక్కడ, అందుకని మీల్ మేకర్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా శనగలు తీసుకున్నాను. తర్వాత ఆ చాక్లెట్ కవర్ అయితే మా హస్బెండ్ ఆఫీస్ లో తినడానికి అని చెప్పి తీసుకున్నారు. ఇంకా మినపప్పు, శనగపప్పు, మినపగుండ్లు, కందిపప్పు, ఇంకా చింతపండు, ఇంకా ఆముదం అయితే తీసుకున్నాను. హెయిర్ కి ఆయిల్ చేసుకున్నప్పుడు అందులో వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆముదం కూడా ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. తర్వాత మైదా పిండి, ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నాము. ఇంకా కారం కూడా తీసుకున్నాము. జెండు బామ్ ఒకటి, ఇంకా గులాబ్ జామ్ ది 65 రూపీస్ ది చిన్న ప్యాకెట్ ఉంటే అదైతే ఒకటి తీసుకున్నాను. ఇవన్నమాట ఈసారి నేను డిమార్ట్ లో తీసుకున్నవి. ఇంకా ఈ గ్రాసరీస్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే టైం అయితే 3 అయిపోయింది. అప్పటికి ఇంకా నేను వీడియో షూట్ చేసుకునేసరికి 3:30 అయ్యింది. ఇంకా మోక్షిత్ బాబుకి కూడా అంతవరకు అన్నం ఏం పెట్టలేదని చెప్పేసి త్వరగా అన్నం వండేసి మోక్షిత్ కి అయితే అన్నం తినిపిస్తున్నాను.
చూస్తూ నేను కూడా తినేసాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.